గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రీకౌంటింగ్ చేయాలని కోరుతూ చిట్యాల మండలం అందుకుతండాలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ధర్నాకు దిగారు. ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14న జరిగిన రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని, కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని, వెంటనే రీకౌంటింగ్ నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దాసరి మమత తిరుపతి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. రీకౌంటింగ్ చేయాలని నినాదాలు చేశారు. 6 ఓట్ల తేడాతో ఓటమి చెందినట్లు అధికారులు వెల్లడించిన క్రమంలో తమకు అనుమానాలు ఉన్నాయని, రీకౌంటింగ్ చేయాలని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జ్ చేశారన్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేసినట్లు వెల్లడించారు. నాలుగో తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో అందుకుతండ గ్రామంలో మరి 3 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అందులో దాసరి మమత తిరుపతి అనే మేము కూడా పోటీ చేశాం. మరి ప్రజలు పోయినసారి ఓడిపోయినటువంటి సందర్భంలో రెండోసారి ప్రజలంతా మా వైపు నిలుచుండి ఓట్లు వేయడం జరిగింది. కానీ కౌంటింగ్ సమయంలో మరి అధికారులు, ఎలక్షన్ అధికారులు కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, మరి అధికార పార్టీ అయిన కాసం మాధవి రాజిరెడ్డిలకు ఏకపక్షంగా సహకరించి ఓటింగ్ అప్పుడు మరి మేము అభ్యర్థిని ఏజెంట్ను బెదిరించి బలవంతంగా గేటు అవతలకి నెట్టేసి మరి దౌర్జన్యంగా ఓట్లను మన రిజెక్ట్ అయిన 32 ఓట్లను ఓపెన్ చేసి చూపెట్టకుండా, అదేవిధంగా మేము ఏమడిగినామంటే 6 ఓట్లతోని ఓడిపోయారని చెప్పిన అనౌన్స్మెంట్ చేసిన వెంటనే మాకు డౌట్లు ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, మేము మళ్ళీ రీకౌంట్ చేయమని అడిగినాం. మేము ఏమడిగినామంటే రాజ్యాంగబద్ధంగా మరి వెసులుబాటు ఉన్నది కాబట్టి రీకౌంటింగ్ చేపించమని అడిగితే మరి పోలీసు వాళ్ళతో సిఐ గారు, డిఎస్పీ గారు, పోలీసు యంత్రాంగం ఒక 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి మాపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరి మేము కూడా మాకు వెసులుబాటు ఉన్నది కాబట్టి ఒకసారి మళ్ళీ రెండోసారి కౌంటింగ్ చేయమని అడిగినాం. దానికి అంగీకరించకుండా పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి మా వాళ్ళపై కొట్టడం జరిగింది. మరి మేము కలెక్టర్ గారికి మొన్న అదే రోజు 15వ తారీఖు కలెక్టర్ గారికి కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే కలెక్టర్ గారు ఆ వెసులుబాటు ఉన్నది, రీకౌంట్ చేసుకోవచ్చని మేము పోయిన రోజు చెప్పిండు. కానీ నిన్న వెళ్ళేసరికి మరి దాటేసే మాటలు చెప్తా ఉన్నాడు. మాకు ఎమ్మెల్యే గారి ఫోర్స్ ఉన్నది, మాకు రీకౌంటింగ్ అద్దంటారు అని మినిస్టర్ నుంచి వెళ్ళి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మీకు సహకరించలేకపోతామని కలెక్టర్ గారు కూడా అనడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా మేము కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదిలే సమస్య లేదు. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ మా వెనకాల నిలుచుండి మాకు ఓట్లేసిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి దొంగ రూట్లో ఓట్లను మాకు చూపెట్టకుండా దొంగ రూట్లో మమ్మల్ని బలవంతంగా పోలీసులతో లాఠీచార్జ్ చేపించి అక్కడి నుంచి వెళ్ళగొట్టి బలవంతంగా బాక్సులు పట్టుకపోయిన వాళ్ళకు సహకరించిన ఆర్ఓ శ్రీధర్పై, కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డిపై, ఇద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే మాకు రీకౌంటింగ్ పెట్టించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం.